Hello, Golds and Diamonds. This is Kings Entertainment and God Level Entertainment. You're watching the God Level Entertainment. ఈరోజు టాపిక్ ఏంటంటే మన టాప్ 6 హీరోస్ యొక్క బెస్ట్ కామెడీ వర్క్స్ అనమాట. వాళ్ళ కెరియర్లో తీసిన బెస్ట్ కామెడీ ఫిలిమ్స్. ఇందులో జస్ట్ నాకు ఇష్టమైన మాత్రమే చెప్తున్నా. అండ్ మీకు ఇష్టమైనవి ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కెరియర్ స్టార్టింగ్లో మంచి మంచి లవ్ స్టోరీస్ పడ్డాయి. అండ్ కెరియర్ పీక్లో ఫుల్ మాస్ స్టోరీస్ పడ్డాయి. బట్ ఫుల్ కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా తక్కువ పడ్డాయి అన్నమాట. బట్ ఆయన కామెడీ టైం గురించి అయితే తెలిసిందేగా. టాప్ 2లో గబ్బర్ సింగ్ అండ్ అత్తరింటి దారేది ఉన్నాయి. అండ్ మై పిక్ ఈజ్ అత్తరింటి దారేది. అందరూ మనకి మాస్ అనేది పక్కన పెడితే ఫుల్ క్లాస్ కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఎన్నిసార్లు టీవీలో వేసినా చూసేవాళ్ళం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో ఏది బెస్ట్ కామెడీ వర్క్ అనేది? నా పిక్ అయితే ఖచ్చితంగా అత్తారింటి దారేది. అండ్ మహేష్ బాబు గారి మూవీస్ స్టార్టింగ్లో లవర్ బాయ్ అండ్ ఎన్నో ప్రయోగాలు చేశారు. బట్ ఆయన కామెడీ టైమింగ్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ అయితే పడలేదన్నమాట. ఫుల్ కామెడీ ఫిలిం. బట్ మై పిక్ ఈజ్ కలేజా అనమాట. కలేజాలో ఆయన ఫుల్ కామెడీ ఉంటుంది. ఆయన ఫెస్టేషన్, కోపం అన్నీ చాలా బాగుంటాయి కామెడీగా. అతడు అని చెప్దాం అనుకున్నా, బట్ అతడు కొంచెం సీరియస్ టోన్లో ఉంటుంది. కలేజా అయితే ఫుల్ కామెడీ వైబ్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ కలేజా. కలేజా ఈజ్ ద బెస్ట్ కామెడీ ఫిలిం ఆఫ్ మహేష్ బాబు. అల్లు అర్జున్ గారు అయితే చాలా కామెడీ ఫిల్మ్స్ చేశారనమాట. అండ్ చాలా మంచి కామెడీ సీన్స్ కూడా ఉంటాయి ప్రతి సినిమాలో. ఒకటేనైతే పిక్ చేయలేం, బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకైతే. జులై, అలాగే రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. బట్ మై పిక్ ఇస్ రేసు గుర్రం, లక్కీ ద రేసర్. అయితే మన రేసు గుర్రం అనమాట. రేసు గుర్రంలో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ ఎక్కడ తగ్గదు అనమాట. చాలా బాగుంటుంది. మై పిక్ ఈజ్ రేసు గుర్రం. మరి మీదేటో చెప్పండి. ప్రభాస్ గారు. ఈయన్ని ఇప్పుడు కొంచెం మాస్ హీరో కట్అవుట్ అంటున్నారు, కానీ ఒకప్పుడు ఆయన ఫుల్ లవర్ బాయ్లో చూపించారు ప్రతి మూవీలో. లవర్ బాయ్లో చూపించారు, బట్ ఎక్కువ కామెడీ అయితే ఉండదన్నమాట. చాలా తక్కువ కామెడీ ఉంటుంది ఆయన మూవీలో. ఆయన జస్ట్ ఏదైనా మాట్లాడినా కామెడీగా ఉంటుంది. బట్ ఆయన ఎక్కువ కామెడీ జానర్ అయితే ఎక్కువ టచ్ చేయలేదు. బట్ ఉన్న వాటిలో ద బెస్ట్ కామెడీ ఫిలిం అయితే డార్లింగ్ అనమాట. డార్లింగ్లో చాలా మంచి కామెడీ అయితే ఉంటుంది. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్లో కామెడీ ఉంటుంది, బట్ డార్లింగ్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట కామెడీ. మీరు చెప్పండి, ఏది ప్రభాస్ గారు బెస్ట్ కామెడీ ఫిలిం? అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సోది లేకుండా ఒక్క మొక్కలో చెప్పవచ్చు అదర్స్ అని. ఎందుకంటే అదర్స్ ఈజ్ ది బెస్ట్ కామెడీ ఫిలిం ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. మొత్తం మన టాప్ 6 హీరోస్లో బెస్ట్ కామెడీ ఫిలిం కూడా ఇదే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ కానీ, ఆయన కామెడీ కానీ, బ్రహ్మానందం గారితో వచ్చే సీన్లు కానీ సూపర్ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీకి మనం. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ పిక్ అనమాట. దీన్ని మించిన సినిమా ఉంది అని చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో. రామ్ చరణ్ గారి మూవీస్లో బెస్ట్ కామెడీ ఫిలిం పిక్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే తీసిన చాలా తక్కువ ఫిలిం, 15 ఫిలిం తీశారు. చరిత్ర 2, గేమ్ చేంజర్. అందులో మ్యాక్సిమం యాక్షన్, లవ్ ఇలానే ఉంటుంది. బట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఏదో లేదనమాట. కొంచెం అటు ఇటుగా కొంచెం కామెడీ అనిపించిన సినిమా ఏదంటే, నాకైతే నాయక్ రచ్చ అనే కన్ఫ్యూజన్లో ఉండి నాయకే పిక్ చేసుకున్నా లాస్ట్కి. నాయక్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఫుల్ కామెడీ ఉంటుంది. బ్రహ్మానంద గారితో సీన్స్ మన పెదనాన్నతో సీన్స్ అయినా చాలా బాగుంటాయి. అండ్ ద బెస్ట్ ఉంటాయి అవి కూడా. నాకైతే రామ్ చరణ్ గారి మూవీస్లో దిస్ ఈజ్ ద బెస్ట్ కామెడీ ఫిల్మ్ అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ మన టాప్ 6 హీరోస్ అనమాట. టైర్ 2 హీరోస్, టైర్ 3 హీరోస్ కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్, ఇట్స్ యువర్ గాడ్. బై డైమండ్స్ గోల్డ్స్.